మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మదర్స్కి హడావిడి స్టార్ట్ అయిపోతుంది. ఇంట్లో పనులు చేసుకోవడము, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడము, వాళ్ళకి టిఫిన్ బాక్సులు కట్టడము, భర్తకి టిఫిన్ బాక్స్ కట్టడము, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడము, ఇంకా ఎన్నో పనులు ఉంటాయి కదా. ఒక్కొక్కసారి మనం పెట్టుకున్న అలారం మోగా లేట్ అయిపోతుంది లేవడానికి. ఒక్కొక్కసారి నైట్ అలసిపోతాం కాబట్టి పొద్దున్నే లేవబుద్ధి కాదు. అలాంటి టైంలో ఇంకా మార్నింగ్స్ హడావిడి ఎక్కువైపోతుంది. అలాంటి టైంలో ఇలా ఈజీగా టిఫిన్ బాక్స్ రెసిపీస్ చేసేయచ్చు. సరే, ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది ఒకసారి చూసిరండి. నేను లాస్ట్లో టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. 2 నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఇది. 2 కోడిగుడ్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని గిలకొట్టుకున్నాను. ఒక గిన్నె వెయిట్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఈ గిలకొట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకొని మంచిగా ఇలా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఎలాగైతే కలుపుతామో అలా కలుపుకుంటున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కాసేపు. తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక పావు స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఇంతే. రెసిపీ అయిపోయింది. కలుపుకున్నాము, అన్నంలో కలుపుకుంటాము, బాక్స్లో పెట్టేస్తాము, అంతే. ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. ఆడవాళ్ళు కూడా ఎక్కువ ప్రయాణాలు చేసినప్పుడు అలసిపోతారు కదా, ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఏది వండబుద్ధి కాదు, అయినా వండాలి మనం. కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసి ఇవ్వండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హస్బెండ్ కూడా ఇష్టంగా తింటారు. ఇది అన్నంలో కలుపుకొని బాక్స్లో పెట్టేశాను. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. మావాడు కూడా వచ్చిండు, టేస్ట్ చేస్తాడట. ఎగ్ తోటే వీడికి ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. చైనీకి వీడికి బాగుందా? చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ సింపుల్ రెసిపీస్ మీరు హడావిడి ఉన్న టైంలో చేసుకొని మీ పిల్లలకి కానీ మీ వారికి కానీ లంచ్ బాక్స్ కట్టేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. బాయ్ బాయ్.